హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ అండ్ ట్రావెల్. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ముందుగా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫుడ్ లవర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేసి మన ఛానల్ ఫుడీ అండ్ ట్రావెల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుందండి, దాని మీద క్లిక్ చేయండి. సో నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు మనం వెళ్తున్నాము లూలు మాల్, కుకట్పల్లిలో ఉందండి ఇది. సో మీరు లూలు మాల్వి చాలా వీడియోస్ చూసే ఉంటారు కదా. సో ప్రతి ఒక్కరు ఫుడ్ కోర్ట్ అనగానే 4th ఫ్లోర్లో ఉన్న ఫుడ్ కోర్ట్ని అయితే మీకు చూపించుంటారు. సో నేను వచ్చేసి ఈరోజు లూలు మాల్లో ఉన్న అసలు సిసలైన ఫుడ్ కోర్ట్ని మీకు చూపించబోతున్నాను. వీడియో సేవ్ చేసుకోండి, నేను లాస్ట్ వరకు చూడండి. ఆ ఫుడ్ కోర్ట్ని నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. లోపలికి వెళ్ళిపోదాం, ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది వచ్చేసి హైపర్ మార్కెట్ ఎంట్రన్స్ అండి. సో ఈ లూలు మాల్ వచ్చేసి 5 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. మొత్తం ఒకటేసారి ఎక్స్ప్లోర్ చేయలేం కాబట్టి ముందు నేను మీకు ఫుడ్ కోర్ట్ చూపిస్తాను, అండ్ తర్వాత మిగతావన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ లూలు మాల్లో ప్రతి ఒక్కసారి ఒక థీమ్తో అయితే వస్తారండి. క్రిస్మస్లో క్రిస్మస్ థీమ్, ఉగాది టైంకి ఉగాది థీమ్. ఈ రోజు వచ్చేసి ఇక్కడ చాక్లెట్ థీమ్ అయితే రన్ అవుతుంది అనమాట. చూసారు కదా ఎన్ని ఫ్లేవర్స్ చాక్లెట్స్ ఉన్నాయో ఇక్కడ. సో మనం ముందుకైతే వెళ్ళిపోదాం, ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడు మన లూలు మాల్ ఎంట్రన్స్, హైపర్ మార్కెట్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. సో లోపలికి అయితే వెళ్దాము. సో ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కటి A to Z అన్నీ దొరుకుతున్నాయండి. వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, చాక్లెట్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి. అది కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో. సో ఇది వచ్చేసి చాక్లెట్ సెక్షన్ అన్నమాట. సో ఇంకా ముందుకెళ్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది వచ్చేసి కంప్లీట్ డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. చూసారు కదా వాల్నట్, ఆల్మండ్స్, కాజు ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. చాక్లెట్స్ కూడా మనం చూసుకున్నట్టయితే చాలా ఫ్లేవర్స్, చాలా రకాల చాక్లెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కటి నేను చెప్పినట్టుగా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉందన్నమాట. ఈ లూలు మాల్లో వచ్చేసి 5 ఫ్లోర్స్ అని చెప్పాను కదండి. ప్రతి ఒక్క ఫ్లోర్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కానీ చాలా టైం పడుతుంది కదా. సో అందుకని నేను వీడియోస్ అయితే పార్ట్ వైజ్గా అయితే చేశాను. ఇది వచ్చేసి పార్ట్ 1 అని చెప్పుకోవచ్చు. ఫుడ్ మాత్రం నేను ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి, నేను కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనం ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోదాము. అక్కడ ఫుడ్ తినేద్దాము అండ్ మీకు చూపిస్తాను నేను అక్కడ ఉన్న ఫుడ్ ఏంటి, బిల్లింగ్ ఎలాగా ఏంటి అన్నీ మనం చూసుకుందాం ఇక్కడ. సో ఈ సెక్షన్ వచ్చేసి మనకి మొత్తం ఫ్రోజన్ ఫుడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సాసేజెస్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి చికెన్ సాసేజెస్, మటన్ సాసేజెస్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయండి. దీని పక్కన మనకు వచ్చేసి మీట్ షాప్ ఉంటుంది అనమాట. అక్కడికి కూడా వెళ్దాం, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. కంప్లీట్గా మనం ఫుడ్ తీసుకునేది నేను మీకు చూపిస్తాను. ఏమేమి ఆర్డర్ చేశాను, అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను కంప్లీట్గా మీకు చూపిస్తాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసారా ఫ్రూట్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ అంటే మామూలుగా లీఫీ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, ఆకుకూరలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ప్రతి ఒక్కటి మీరు ఈ వీడియోలో క్లియర్గా చూసుకోవచ్చు. చూసారుగా డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి, పియర్ ఫ్రూట్, మ్యాంగోస్. ఈ పక్క నుంచి మళ్ళీ మొత్తం వెజిటేబుల్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ అండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వెజిటేబుల్స్ కూడా. ఇప్పుడు మనం మీట్ స్టోర్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి ఫ్రోజన్ మీట్ ఉంటుంది అండ్ రకరకాల మీట్స్ అయితే ఉంటాయి. నేను ఎలా అంటే ఇప్పుడు చికెన్ ఉంటుంది, మటన్ ఉంది అండ్ ఫిష్ సెక్షన్, ఇవి సపరేట్గా ఉంటాయి అన్నమాట. దీనిలో వచ్చేసి మనకి 2 రకాలు, మళ్ళీ మీట్ సపరేట్గా ఉంటుంది, మ్యారినేట్ చేసిన మీట్ కూడా దొరుకుతుందండి. అది కూడా నేను మీకు ఈరోజు చూపిస్తాను. చూసారు కదా టర్కీ కోడి కానివ్వండి, మటన్ మొత్తం ఆ లెగ్ అలా పెట్టేశారు. వీటిలో మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి మామూలుగా మీట్ దొరుకుతుంది, ప్లస్ మ్యారినేట్ చేసిన మీట్ కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. దీనిలోనే మనకి ఫుడ్ కోర్ట్ అనేది ఉంది, అక్కడికి కూడా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎంతమందికి ఈ హైపర్ మార్కెట్లో ఉన్న ఫుడ్ కోర్ట్ గురించి తెలుసు నాకు కమెంట్ చేసి చెప్పండి. అక్కడ మీరు ఏం ఆర్డర్ చేశారు ఏంటి అనేది నేను కూడా తెలుసుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న మీట్ వచ్చేసి మ్యారినేట్ చేసేసి పెట్టారండి నీట్గా.
ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా కొనుక్కొని వెళ్తున్నారండి. అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు కొనుక్కొని అలాగా వెళ్ళిపోతున్నారు అనమాట. చూసారు కదా, మ్యారినేట్ చేసి పెట్టారు. సపరేట్గా మీట్, ఫ్రెష్ మీట్ అండి ఇది. ఇది మేక గుండె సపరేట్గా, తల సపరేట్గా, కాళ్ళు సపరేట్గా అలా నీట్గా ప్యాక్ చేసేసి పెట్టేశారు. సో అలా ఎవరికి కావాల్సింది వాళ్ళకు, మ్యారినేట్ చేసింది కావాలంటే అది కొనుక్కుంటున్నారు, లేదంటే ఇది కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. చూసారు కదా ఎంత నీట్గా ప్యాక్ చేసి పెట్టారు చూడండి. ఆ మీట్ కూడా చాలా ఫ్రెష్గా ఉందండి. అప్పటికప్పుడు కట్ చేసి దాన్ని నీట్గా ప్యాక్ చేసి పెడుతున్నారు. లేదు మనకి సపరేట్ మేక కాలు మొత్తం కావాలి అనుకుంటే కూడా అది కూడా ఉందండి అక్కడ. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉంది మీట్. ఇది వచ్చేసి కొంచెం పెప్పర్ అంటారు కదా, మిరియాల పొడి వేసిన మ్యారినేట్ చేసిన చికెన్, అలా సపరేట్గా బోల్డ్ ఉన్నాయండి. ఇక్కడ మనం చేపల సెక్షన్కి వచ్చినట్టయితే ఫుల్ ఫిష్, హోల్ ఫిష్ ఉంది. మనకు కావాలనుకుంటే అక్కడ అడిగితే వాళ్ళు కట్ చేసి కూడా ఇస్తున్నారు. అండ్ కట్ చేసిన పీసెస్ కూడా ఆపోజిట్లో మనకి ర్యాక్స్లో అయితే పెట్టేసి ఉన్నాయి. చూసారు కదా ఎంత నీట్గా కట్ చేసి పెట్టారు చూడండి. ప్రాన్స్, క్రాబ్, లాబ్స్టర్ కూడా ఉందండి అక్కడ. నేను అది కూడా చూపిస్తాను. చూసారు కదా రకరకాల చేపలు. ఇది లాబ్స్టర్. ఇవన్నీ ఫ్రెష్ కట్టేనండి. అప్పటికప్పుడు కట్ చేసి ఇమ్మంటే కూడా ఇస్తారు. అంత ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి. చూసారు కదా ఫిష్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేశారు. సో ఎవరికి కావాలనుకున్నది వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. ప్రాన్స్, ఇవి ప్రాన్స్ కూడా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టారు. చిన్న చేపలు, రకరకాల మీట్ అయితే ఉంది. చేపల్లో చాలా రకాలు అయితే నాకు కనిపించాయి ఇక్కడ. చెప్పాను కదా మేకకాళ్ళు సపరేట్గా అన్నీ సపరేట్గా ప్యాక్ చేసి పెట్టారని. ఇవన్నీ బోటి కాళ్ళు. అండ్ ఇది చికెన్ అనమాట. చికెన్లో కూడా హోల్ చికెన్ కావాలంటే అది అలా కూడా ఇమ్మంటే ఇస్తారండి. లేదు కట్ చేసి ఇమ్మంటే కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసి కూడా ఇస్తారు మీకు. సో ఇదనమాట మన మీట్ సెక్షన్. మనం నెక్స్ట్కి అయితే వెళ్దాము. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్లీ బేక్డ్ కేక్స్ అయితే ఉన్నాయండి. చాలా రకాలు ఉన్నాయి కేక్స్లో కూడా. చూసారు కదా ఫ్రూట్ కేక్, ప్లమ్ కేక్, అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఇదంతా బేకరీ ఐటమ్స్ అనమాట. ఈ మొత్తం మనం చూసినట్టయితే ఇక్కడ అన్ని బేకరీ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. డోనట్స్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, మూన్ ఫిల్స్, అలా చాలా రకాలైతే ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని డోనట్స్ కనపడుతున్నాయి. షుగర్ డోనట్స్, ప్లమ్ కేక్స్. చూసారు కదా కొంచెం రోజ్ ఫ్లవర్ స్టైల్ అయితే వచ్చింది. ఇది కూడా కేకేనండి, షుగర్ కేక్. సో ఇలా మొత్తం బేకరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఈ సెక్షన్ అంతా వచ్చేసి మనకి బేకరీ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. డోనట్స్ కానివ్వండి, కేక్స్, ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయండి. రీజనబుల్ కాస్ట్సే. మీరు చూడొచ్చు, కాస్ట్ కూడా చూపిస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి మనం స్వీట్ సెక్షన్కి అయితే వచ్చాం. ఇది వచ్చేసి బక్లావా అంటారండి. పిస్టాచుది, కాజుది 2 రకాల్లో స్వీట్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఇక్కడ దొరికే స్వీట్స్. అండ్ ఇప్పుడు మనం వచ్చాం ఫుడ్ సెక్షన్కి. మీకు చెప్పాను కదా నేను అసలు సిసలైన ఫుడ్ కోర్ట్ని మీకు చూపించబోతున్నానని. ఇది వచ్చేసి హైపర్ మార్కెట్లో ఉన్న ఫుడ్ కోర్ట్, ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ప్రతి ఒక్కరు 4th ఫ్లోర్ అయితే చూసే ఉంటారు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫుడ్ కోర్ట్ని చూస్తున్నాము. ఏవైతే మనం మ్యారినేట్ చేసిన మీట్ అవన్నీ చూసాం కదా, దాన్ని ఇక్కడికి తీసుకొస్తారండి. ఇక్కడ తీసుకొచ్చి మనకి ఇక్కడైతే అప్పటికప్పుడు కుక్ చేస్తారనమాట. చూడండి రోస్టెడ్ చికెన్ కానివ్వండి, బిర్యానీ, రైస్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో ఇది హోల్ చికెన్ని రోస్ట్ చేసి అయితే పెట్టారు. దాని ఆపోజిట్లోనే ఈ హల్వా కూడా ఉంది. స్వీట్స్లోనే మనకి హల్వాలు అయితే ఉన్నాయి. మన ఫుడ్ కోర్ట్కి ఆపోజిట్లోనే ఉందన్నమాట ఈ స్వీట్ అనేది. సో రకరకాల హల్వాలు ఉన్నాయి ఇక్కడ. సో మనం ఫుడ్ కోర్ట్లో మనకు చూసినట్టయితే మనకి వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది మీకు డౌట్ రావచ్చు. నేను చెప్తాను మీకు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ ఐటమ్స్లో మీకు నచ్చింది ఒకటి ఆర్డర్ చేసుకొని తీసుకెళ్ళి అక్కడ లైన్ ఉంటుంది. లైన్లో నుంచి మనం అక్కడ బిల్లింగ్ వేయించుకొని లాంజ్లో కూర్చొని అయితే తినాలన్నమాట. నేను మీకు అది కూడా చూపిస్తాను. అండ్ డీటాక్స్ డ్రింక్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. లూలు మాల్ ఇంతేనా అని మీరు అనుకోవచ్చు. కాదండి, ఇంకా చాలా ఉంది లూలు మాల్. అది మనం పార్ట్ 2లో కూడా, నేను పార్ట్ 2లో మీకు చూపిస్తాను. ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఫుడ్ కోర్ట్ అనేది అసలు సిసలైన ఫుడ్ కోర్ట్ చూపించాలనేది నా ఇంటెన్షన్. అందుకే ఈ ఫుడ్ కోర్ట్ని మీకు క్లారిటీగా ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో నేనైతే ఆర్డర్ చేసేసాను నాకు కావాల్సినవి. సో తీసుకుందాం. మనం వెళ్ళి ఫస్ట్ బిల్లింగ్ చేయించుకోవాలి లైన్లో నుంచో. ఆ తర్వాత మనకి లాంజ్లోకి వెళ్ళి అయితే ఫుడ్ తినొచ్చు. సో ఇంటీరియర్ చూసారా ఎంత బాగుందో, అదిరిపోయిందండి. లైట్స్ కానివ్వండి, ఆ
డెకరేషన్ కానివ్వండి సూపర్ ఉంది ఇక్కడ. సో ఇదంతా లాంజ్, మనం ఇక్కడ కూర్చొని ఫుడ్ అయితే తినొచ్చు మనం ఆర్డర్ చేసుకున్నది. సో నా బిల్లింగ్ అయితే అయిపోయింది, మనం తినడం అయితే స్టార్ట్ చేసేద్దాం. తిన్న తర్వాత ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం లూలు మాల్ని. సో మేము వచ్చేసి మలబార్ ఫిష్ రెసిపీ, ఎగ్ రోల్స్, తందూరీ చికెన్ లెగ్, అలాగే మలాయ్ చికెన్ అయితే ఆర్డర్ చేశాము. సో నేను ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉంది టేస్ట్ అనేది. చూసారు కదా ఎంత జ్యూసీగా టెండర్గా ఉందండి చికెన్ అయితే. ఓవర్ కుక్ అవ్వలేదు, అలా అని అసలు కుక్ అవ్వనట్టు కాదు, అదిరిపోయింది టేస్ట్ అయితే. అలా నోట్లో పెట్టుకోగానే మలాయ్ చికెన్ కదా మొత్తం అలా కరిగిపోయింది అనమాట. సో ఎవరైనా లూలు మాల్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ మలాయ్ చికెన్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టేస్ట్ అని చెప్తాను నేనైతే. మంచిగా అలా కాల్చారనమాట బొగ్గుల మీద. నాకైతే ఈ మలాయ్ చికెన్ ఎంత నచ్చిందంటే, నాకు అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుండడం వల్ల ఆ టేస్ట్ నాకు డబల్ అనిపించిందండి. సూపర్ టేస్ట్. ఎవరైనా ఖచ్చితంగా లూలు మాల్కి వెళ్ళి ఈ ఫుడ్ కోర్ట్కి వెళ్తే పర్టికులర్గా మలాయ్ చికెన్ ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా ఎంత టెండర్గా ఉంది చూసారా చికెన్. సో చికెన్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి మనం ఫిష్ అయితే ట్రై చేద్దాము. సో ఇది మిరియాల పొడి అయితే కనిపిస్తుందండి, మీరు చూడొచ్చు. ఆ ఫిష్ ఆ పీసెస్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి. సో కొంచెం తిని చూద్దాము ఎలా ఉందనేది. నాకైతే యమ్మీగా అనిపించింది. ఫిష్ కూడా అంతే, నోట్లో అలా పెట్టుకోగానే అలా కరిగిపోయిందండి. నాకు ఇప్పటిదాకా నేను తిన్న వాటిలో ది బెస్ట్ ఫిష్ అని చెప్తాను నేనైతే. ఇది అంత బాగుంది టేస్ట్ వైజ్. ఆ ఫిష్ పీస్ అండి ఎంత సాఫ్ట్గా ఉందంటే అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది అనమాట, అంత బాగుంది. ఆ పైన పెప్పర్ ఫ్లేవర్ ఒకటి తగులుతా ఇంకా టేస్ట్ని డబల్ అయితే చేసింది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉంది చూసారు కదా. సో అలా తునిగిపోతుంది, నేను నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. అండ్ ఆ పెప్పర్ టేస్ట్ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తందూరీ చికెన్ ఆర్డర్ చేసామండి, అది కూడా తిని నేను టేస్ట్ ఎలా ఉంది మీకు చెప్తాను. దాని మీద ఆ స్పైసెస్ చాలా బాగున్నాయండి. స్పైసీగా లేదు, అలా అని సప్పగా లేదు, పర్ఫెక్ట్ స్పైస్ ఉంది నాకైతే. మీరు చూడొచ్చు, నేను అది చూపిస్తున్నాను మీకు. అది చూసారు కదా లోపల ఎంత జ్యూసీగా టెండర్గా కనపడుతుంది కదా. పర్ఫెక్ట్ స్పైసీగా అండ్ పర్ఫెక్ట్లీ కుక్డ్ తందూరి అని చెప్పాలి ఇది. అంత ప్రతి ఒక్కటి మనం మలాయ్ చికెన్ తిన్నాము, ఎగ్ ఫిష్ తిన్నాము, అండ్ ఇది ఒకటి, 3 టేస్ట్ నాకు చాలా బాగా నచ్చాయండి. అండ్ అది పర్ఫెక్ట్గా కుక్ అయినాయి, టెండర్గా ఉన్నాయి అండ్ జ్యూసీగా కూడా ఉన్నాయి. నోట్లో పెట్టుకున్న టేస్ట్ ఓవర్ స్పైసీ కూడా లేదు అండ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్ని స్పైసెస్ కూడా. నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎగ్ రోల్స్ కూడా తీసుకున్నామండి. సో ఆ ఎగ్ రోల్స్ అయితే తిని చూద్దాము. అండ్ ఆ పైన డో మీరు చూసారు కదా, అది వచ్చేసి మనకి పిజ్జాకి యూజ్ చేస్తారు కదా, పిటా అంటాము అదనమాట. దాని మీద ఎగ్ వేసి మంచిగా లోపల ఆనియన్స్ అవన్నీ వేసి అయితే మనకి రోల్ చేసి ఇచ్చారు. యమ్మీ టేస్ట్, చాలా బాగుంది ఈ ఎగ్ రోల్ కూడా. ఇదనమాట మన లూలు మాల్ ఫుడ్ కోర్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. పిజ్జాస్ కానివ్వండి, శాండ్విచెస్ ప్రతి ఒక్కటి ఉన్నాయి, జామ్స్ కూడా ఉన్నాయి. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.